ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ ఈవినింగ్ స్నాక్గా బ్రెడ్ బజ్జీ వేసాను మా ఫ్రెండ్స్. చూడండి, మబ్బు కూడా పట్టేసి వర్షం పడుతుంది. గబగబా వేసాను మా ఫ్రెండ్స్. చూడండి, బ్రెడ్ ఉంటే ఇది ఏంటంటే క్రాస్గా ముక్కలు కట్ చేస్తాను. బ్రెడ్ని కట్ చేసేసి ఫ్రెండ్స్ నేను ఈ విధంగా దాంట్లో ముందుగా శనగపిండి కలిపేసుకుని, శనగపిండి తీసుకుని దాంట్లోనేమో వామ్ వేసుకుని, సాల్ట్ వేసుకుని, కొంచెమేమో సోడా, ఉప్పు అంటారు కదా ఫ్రెండ్స్, అది కొంచెం గుల్ల రావడానికి వేసారనమాట. వేసేసి మరీ పలుసుగా కాకుండా మరీ జోరుగా కాకుండా కలిపేసి ఇవి ముందుగా రెడీ పెట్టి కోసుకుని ఉంచుకున్న బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాన్ని ఈ విధంగా కలిపేసేసి ముందుగా రెడీ పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, శనగపిండి పేస్ట్, దాంట్లో ఏంటంటే ముంచేసి ఈ విధంగా వేసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బ్రెడ్ బజ్జీ అన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంతో చాలా రకాల ఐటమ్స్ చేయొచ్చు అనమాట. హల్వా కాకుండా, బజ్జీ కాకుండా పకోడీ కూడా వేయచ్చు అనమాట ఫ్రెండ్స్. అది కూడా ఒకరోజు వేస్తే మాత్రం కంపల్సరీ వీడియో పెడతారనమాట. మీకు ఫుల్ వీడియోస్ కావాలంటే ఫుల్ వీడియోస్ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్ ఛానల్లో కంప్లీట్ వీడియోస్ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఫుల్ ఒకరోజు అటు ఇటుగా అయినా సరే ఫుల్ వీడియోస్ అందులో ఉంటాయి. అది కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే ఓన్లీ శనగపిండి, సాల్ట్, వాటరు, తినే సోడా, జీలకర్ర, వామ్ అనమాట ఫ్రెండ్స్. ఇది వేసుకుంటే వామ్ కూడా వేసుకోవచ్చు, కానీ వామ్ వేయలేదన్నమాట నేను. సారీ. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది ఈవినింగ్ స్నాక్.